హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను జ్యోతి రమేష్ అండి. చూస్తున్నారు కదా, ఒక గాజు స్టాండ్ నేను తయారు చేశాను. ఇది మొత్తం కూడా కార్డ్బోర్డ్తోనే తయారు చేశానండి. పేపర్ ఆర్ కార్డ్బోర్డ్. మొత్తం అయిన ఖర్చు మేబీ 10 రూపాయల లోపు. మీరు కూడా చూడండి, ట్రై చేయండి ఒకసారి. దీనికి కావాల్సినవి చూడండి. కార్డ్బోర్డు, 4 స్టిక్కులు, కత్తెర, మైదా అండి. ఇదేమో మన డిన్నర్ టేబుల్ మీద వేస్తారు కదా, ఆ పేపర్ అండి. చూడండి, నేను ఆల్రెడీ ఒకటి తయారు చేసి పెట్టుకున్న దాని ప్రకారం నేను అదే షేప్లో 4 పీసెస్ కట్ చేసుకున్నానండి, అటు ఇటు. చూస్తున్నారు కదా, ఇది మైదా అండి. కొంచెం వాటర్, ఒక స్పూన్ మైదా వేసుకుంటే ఇదంతా తయారు చేసుకోవడానికి మీకు సరిపోతుంది. చూసారా, చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి. ఈ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించకండి, మన చీపుర్లో అడుగు బాగానే ఉంటాయి, తీసుకోండి. ఏం లేదు, ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే దీనికి ఏదో ఒక వంకతో తయారు చేసుకోకుండా ఉండకుండా ఉంటారని. రెండోది, ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, పిల్లలకి ఇలాంటి పనులప్పు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి తోడుగా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇలా మధ్యలో మీరు అటు ఇటుగా అంటించాలండి, అటు వైపున ఇటు వైపున. ఇలా అంటిస్తే స్ట్రాంగ్నెస్ వస్తుంది. మీకు ఎంత స్ట్రాంగ్ కావాలనుకుంటే అన్ని పేపర్స్ యూస్ చేయాలి, అంత మైదా యూస్ చేయాలి, అన్ని పేపర్స్ యూస్ చేయాలన్నమాట. ఎంత స్ట్రాంగ్ కావాలనుకుంటే అంత. నేను ఒక హాఫ్ బుక్ వరకు యూస్ చేశాను. ఇంకా స్ట్రాంగ్ కావాలనుకుంటే అంత మీరు పెట్టుకోవచ్చు, బలంగా ఉంటుంది. నిజంగా అండి, ఇది నమ్మొచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి చెప్పుల స్టాండు, ఇంకా కొన్ని ఐటమ్స్ తయారు చేశాను దీంతోనే, వాడుతున్నాము. చూసారు కదా, అప్పుడే నిలబడిపోయింది. ఇంకోటి కూడా ఇలాగే తయారు చేసుకుందాం మనం. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు, బట్ ఈ వంకలు మాత్రం ఉండాలి, ఎందుకంటే గాజులు పడిపోకుండా ఉండడానికి. దరిదాపుకు ఒక 3/4 కేజీ బరువు దాకా ఆపుతుంది, పక్కాగా ఆపుతుందండి. చూడండి, ఇటు సైడ్ 2 సైడ్లా వేసుకున్న తర్వాత 2 డేస్ కనీసం ఎండలో పెడితే మంచిగా ఎండిపోతుంది. ఇప్పుడు ఇది మన డిన్నర్ పేపర్ అండి, అంటే వడ్డించేటప్పుడు కింద వేస్తారు కదా. లేదు, ఇది లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు చక్కగా మంచిగా డ్రా చేసి పిల్లల్ని మంచి పెయింట్స్ వేయమంటే సరిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. ఇలా కట్ చేసుకొని మొత్తం ఎక్కడైతే కట్ చేసుకున్నామో దాన్ని ముడిచి అతికించేస్తే సరిపోతుందండి. కరెక్ట్గా 2 డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అంటించుకోవాలి, అలాగే మనం కట్ చేసుకుంటూ అంటించుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు ఎవరన్నా మదర్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది చూపించండి ఒకసారి. పూర్తిగా తయారైంది ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి.